ఈ ఉదయకాల దేవుని ఆరాధించడానికి కోసం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి అందులో ఉన్న విషయాలను బట్టి మనం దేవుని ఆరాధించడానికి మన యొక్క హృదయాలను మనం సిద్ధపాటు చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దాని తర్వాత ఇందులో ఉన్న విషయాలు కొన్ని మనం అర్థం చేసుకుంటూ చాలా శ్రద్ధగా విన్నట్లయితే దేవుని ఆరాధించడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇందులో నుంచి చూసి దేవుని ఆరాధించడానికి మన హృదయాలను మనం సిద్ధపాటు చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి, కొన్ని వచనాలు మనం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పిపోకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత అదే అధ్యాయం చివరి వచనాలను కొన్ని మాటలు చూద్దాం. 28 నుంచి. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టులిదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఒకసారి ఈ 29వ వచనం ఒకసారి మళ్ళీ చదువుదాం. నేను చెప్తుండగా ఈ మాటలు నా వెనకాల చెప్పండి. సొమ్మసిల్లిన వారికి, కొంచెం గట్టిగా చెప్పండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ మాటలు మేము చదువుకున్నాం ప్రభా. ఈ మాటల్లోని భావాన్ని మేము అర్థం చేసుకుంటూ నీ యొక్క గొప్పతనాన్ని మేము అర్థం చేసుకోవడానికి, ఆ యొక్క అర్థం చేసుకున్న భావాల్లోంచి ప్రభా నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏమా? 66 ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అయ్యో, ఎన్ని ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి కదా. మనం పాత నిబంధనలో 39 అధ్యాయాలు అయిన తర్వాత మనం నూతన నిబంధనలోనికి అడుగు పెడతాం. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి, చెప్పరే? ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా 66 అధ్యాయాలు ఉన్నాయి. చాలామంది అంటారు యెషయా గ్రంథాన్ని బైబిల్తో సమానంగా చూస్తారంటే 66 అధ్యాయాలు బైబిల్లో మనకి ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. యాక్చువల్గా వాటి భావనలు కూడా చాలా చక్కగా సరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 40 అధ్యాయం వచ్చేసరికి, అంటే ఇప్పుడు నేను 66 పుస్తకాలని ఈ 66 అధ్యాయాలతో పోలిస్తే ఈ 40 అధ్యాయాన్ని దేంతో పోల్చవచ్చు చెప్పండి? కొత్త నిబంధనతో పోల్చవచ్చు కదా. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన ఈ భూలోకంలోనికి రావడం, ఆయన యొక్క పుట్టుక, తర్వాత ఆయన యొక్క జీవితం, మరణ పునరుత్థానాలు అవన్నీ కనిపిస్తాయి. 40 నుంచి 66 అధ్యాయాల వరకు చదివినట్లయితే
150 సంవత్సరాల ముందే యేసు ప్రభు వారు పుట్టక మునుపు సైరస్ రాజు వస్తాడని, ఆయన వచ్చి బాబిలోని యొక్క చెరలో నుంచి యూదులను విడిపిస్తాడని 150 సంవత్సరాల ముందే ప్రవచనంగా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన రాయించాడు. ఈ 40 అధ్యాయంలో ఉన్న గొప్ప సంగతులు, లేదంటే ఓదార్పు కలిగించే మాటలు మనం చూసుకున్నట్లయితే, దేవుడు నిన్ను నన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో మనకి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే 40 అధ్యాయం ఆయన ఎవరికి రాస్తున్నాడంటే, యెషయా ప్రవక్త ఆ చెరలో ఉన్నవారు, ఎవరు చెరలో ఉన్నారు? అప్పటికే ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చెరలోనికి వెళ్ళిపోయారు. యూదులేమో బాబిలోని చెరలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకున్న ఆ చెర జీవితం, లేదు అంటే ఆ బానిసత్వ జీవితం ఎండ్ అయిపోతూ ఉంది. దేవుడు మరలా బాబిలోని దేశాన్ని నుంచి మరలా వాళ్ళ యొక్క దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి తీసుకురావడానికి ఆ దేవుడు తన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, దేవుడు ఎందుకు అక్కడ పంపించాడు వాళ్ళని, ఎందుకు చెరకు పంపించాడు వాళ్ళని అని మనం చూసినట్లయితే మనకు తెలుసు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి కాకుండా ఇతరుల దేవతలను వారు ఆరాధించడం, తర్వాత ఇతరుల దేవత యొక్క పద్ధతులను, వాటి యొక్క క్రమాల్ని వాళ్ళని ఫాలో అవడం జరుగుతూ ఉన్నదప్పుడు, సరే నీకు ఎంత చెప్పినా వేరేనట్లేదు, సరే ఎవరైతే ఇతరుల దేవతలతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పొండరా అని చెప్పేసి దేవుడు ఆ బాబిలోని దేశానికే వాళ్ళని పంపించేశాడు. ఒకసారి నువ్వు మాట విన్నప్పుడు ఏం చేస్తాడంటే, విన్నప్పుడు ఏం చేస్తాం, ఏం చెప్తారు చెప్పండి? అరే వదిలేండిరా, వదిలితే వాడే. దేవుడు కూడా అట్లాగా ఎవరైతే ఆ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళ దేశంలోనే పంపించేసాడు ఆయన. సరే మీకు అర్థం అవ్వాలి, నేను మీకు అర్థం అవ్వాలంటే వాళ్ళ దగ్గర మీకుంటే కొంతసేపు మీకు అర్థమవుతుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క పాపానికి శిక్షగా వాళ్ళని అక్కడ పంపించేశాడు. ఎప్పుడైతే ఈ వాళ్ళ యొక్క శిక్షా జీవితం, చెప్పాలంటే వాళ్ళ యొక్క బానిసత్వ జీవితం అంతరించిపోతూ ఉంది, లేదంటే ముగిస్తూ ఉంది, వాళ్ళని బాబిలోని దేశాన్ని నుంచి మరలా ఇశ్రాయేలు దేశానికి వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోయే ఆ క్రమంలో యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ ఉన్న మాటలు ఇవి. చాలా అద్భుతమైన మాటలు. ఈ 40 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 2-3 సార్లు చదవండి. నాకున్న ఈ కొంత సమయంలో ఇందులో ఉన్న విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో నేను ఈ నా ప్రసంగానికి, లేదంటే ఈ ఆరాధన వర్తమానానికి ఇచ్చిన ఈ టైటిల్ ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం. చెప్పండి నా వెనకాల ఏంటి? దేవుని యొక్క గొప్పతనం. దేవుడు ఎంత గొప్ప దేవుడో వీళ్ళకి అర్థం కావడానికి యెషయా వాళ్ళకి అర్థమయ్యేటట్లు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, లేదంటే వివరిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు నాకు అర్థం కానప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ చేతుల్లోనికి బానిసలుగా వెళ్ళిపోయారో పెర్షియలు రాజ్యాల్ని ఆక్రమించడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళంటే అన్య దేశస్తులు. ఇశ్రాయేల్ కంటే ఎందుకో కొంచెం గొప్పగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు అరే మేమేమో బానిసల్లో వెళ్ళిపోతూ ఉన్నాం, వేరే అన్య దేశస్తులేమో ఎదిగిపోతూ ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ఆరాధించే దేవతలే చాలా గొప్ప వాళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు చాలా వాళ్ళ యొక్క మనస్సులు వాళ్ళపైన వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత వీళ్ళకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వీళ్ళని ఎంతో భయాందోళనకి తీసుకొచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకున్న లోపల ఉన్న వాళ్ళకున్న సెల్ఫ్, లేదంటే వాళ్ళకున్న స్వతహాగా ఉన్న వాళ్ళకున్న జ్ఞానం, లేదంటే వాళ్ళకున్న ఆలోచనలు కూడా వీళ్ళని దేవునికి దూరం చేసేస్తూ ఉన్నాయి. కాబట్టి బాబు, నువ్వు చుట్టూన్న వాళ్ళని చూసి ఎంతో భయపడిపోతూ ఉన్నావు, నిన్ను నువ్వు చూసి ఎంతో గర్విస్తూ ఉన్నావు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉన్నావు. నీకు కావలసింది ఏంటి, నీకు తెలియజేయవలసింది ఏంటి, నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థం కావాలి. చాలాసార్లు దేవుని యొక్క గొప్పతనం కోసం మనం ఎక్కువ ఆలోచించకపోవడం వల్ల మనకున్న పరిస్థితులన్నీ చాలా గొప్పగా కనిపించేస్తూ ఉంటాయి. మనకున్న చిన్న సమస్య కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆరాధన వర్తమానంలో దైవజనులు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థం కావాలి. అందుకోసమే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైనప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళో మనకు అర్థమవుతుంది.
దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైనప్పుడు మన సమస్య ఎంత చిన్నదో మనకి అర్థమవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకంటే అన్నిటికంటే ఎంత గొప్ప దేవుడు అన్న విషయాలు ఇందులో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నేను కొంచెం తొందరగా చెప్తున్నప్పటికీ నా యొక్క మాటలు మీరు అర్థం చేసుకొని ఆ యొక్క మాటలు మీ మనసులో ఉంచుకోవాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చదివిన మాటలో నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఆలకించుడి 3వ వచనంలో, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, అరణ్యములో యెహోవా మార్గం సిద్ధపాటు చేయండి అని చెప్తూ ఉంటూ 2వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? యెషయా ఎవరికి చెప్తా ఉన్నాడు? ఆయన యూదులైన బానిసత్వంలో ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పిన మాటలు ఆయన చెప్తా ఉన్నాడు? చూడండి, 1వ వచనంలో, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుని, దైవజనులు చెప్పే మాటలు వాక్యంలో నుంచి బోధించేటప్పుడు ఎవరు చెప్తున్నారు? ఆయన ద్వారా ఎవరు చెప్తున్నారు చెప్పండి? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దైవజనులు చూసి దైవజనులు మాట్లాడుతున్నాడు, ఆయన కాదు మాట్లాడేది. దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నదప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా అంత శ్రద్ధతో విన్నట్లయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. నువ్వు ఏదో లోపల మనసులో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎప్పుడూ నీతో మాట్లాడు. దేవుని స్వరం నువ్వు ఎప్పటికే వినలేవు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి అనే మాటలు చెప్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అనే ప్రకటన అక్కడ వినబడుతూ ఉన్నదప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, చుట్టూ ఉన్న బాబిలోని యొక్క గొప్పతనాన్ని చూసి భయపడిపోతూ ఉన్నారు. తర్వాత వాళ్ళకున్న ఆ ఇశ్రాయేలు జనాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూసి, అరే మా బలం చాలా తక్కువ, మేము చాలా కొంచెంగా ఉన్నాము, ఇశ్రాయేలు ప్రజలందరం కలిపి ఎంతే ఉన్నాము, బాబిలోనేమో చాలా పెద్దది అన్నట్టుగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ఎంత నీరసం అయిపోయారో, ఎంత నలిగిపోయారో, ఎంత చెదిరిపోయారో, ఎంత కష్టాల్లో ఉన్నారో చూసుకుంటూ ఉంటూ, సరే మీ దేశానికి దేవుడు మిమ్మల్ని మళ్ళా తీసుకెళ్తున్నాడు అని చెప్తున్నా కానీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. మేము వెళ్ళలేము, మేము ఎక్కడే ఉంటాం అన్నట్టుగా చాలా నిరుత్సాహంతో వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి యెషయా గారు దేవుడు చెప్తున్న మాటలు ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీరు చూసుకోవద్దు. నువ్వు చూసుకుంటే నువ్వు ఎప్పుడు నీరసపడిపోతూ ఉంటావు. చుట్టూ ఉన్న దేశాన్ని చూస్తుంటే ఇంకా భయపడిపోతూ వస్తున్నావు. నువ్వు నీకున్న బలాన్ని, నీ చుట్టాలని, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారే, నేను నలుగురే ఉన్నావు, మీ ఇద్దరం కదా, ఏం చేస్తావు అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 3 భయాలు మీలో ఉన్నాయి. కాబట్టి ఆ 3 భయాలు పోవాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థం కావాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. 1 నుంచి 11వ వచనంలో ఆయన చెప్తున్నమాట. నేను 3 అంశాలు ఇందులోంచి నేను తీసుకొస్తాను. 1 నుంచి 11వ వచనం మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, దేవుడు మన పాపముల కంటే గొప్పవాడు. చెప్పండి, దేవుడు మనం చేసిన పాపముల కంటే ఆయన గొప్ప దేవుడు. రెండవది, మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు. చెప్పండి, ఆయన ఎంత గొప్ప దేవుడు? ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు. మూడవది, మన యొక్క ఫీలింగ్స్, మన భావోద్రేకాలు, మన భావాల కంటే గొప్పవాడు. చెప్పండి, దేవుడు మన యొక్క భావాల కంటే ఆయన గొప్పవాడు. ఈ 3 విషయాలు ఎంత గొప్ప దేవుడో అనే విషయాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. తొందరగా వెళ్ళిపోదాం. గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ సిన్స్. మన పాపముల కంటే ఆయన గొప్పవాడు. నిజంగా వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు బాబిలోని దేశంలోని వాళ్ళు చెరగా పట్టబడ్డారు. పాపం చేశారా? ఎస్, పాపం చేశారు. దేవునికే వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుని న్యాయానికి వ్యతిరేకంగా పాపం చేశారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు చెదిరిపోయారు. ఆయన నామాన్ని అవమానపరిచారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అన్నీ చేసేసారు వాళ్ళు విగ్రహారాధనలు కూడా చేసేసారు. వాళ్ళు వేరే అన్య దేవతలు కూడా వాళ్ళు ఆరాధించడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. రైట్. తర్వాత కాబట్టి దేవుడు వాళ్ళని అక్కడ పెట్టడం న్యాయమే. కానీ దేవుడు అనొచ్చు, ఏమనొచ్చు అంటే, సరే మీరు పాపం చేశారు కదా, ఎంత చెప్పినా వినరు కదా, మీరు అందులోనే పడి చావండ్రా అని వదిలేదు. ఆయన అనలేదు. ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? నా జనులతో ఎలా మాట్లాడాలట? ఓదార్చిన నా జనులను
ఓదార్చుడి ఓదార్చుడి. యెరూషలేముతో ఎలా మాట్లాడుతున్నాడైనా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే పాపంలో అలా ఉండిపోతూ నిన్ను అలా వదిలేసే దేవుడు కాదు ఆయన. ఈడు పాపానికి ఈడే పోతాడు అని లోకం వదిలేస్తుంది, కానీ దేవుడు మాత్రం ఆయన వదిలే దేవుడు కాదు ఆయన. ఓదార్చుడి. చాలా ఎలా మాట్లాడుతున్నాడు? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఇంకొక మాటలో మనం వేరే వర్షన్లో చూసినట్లయితే వాడుక భాష తెలుగులో దానితో మృదువుగా మాట్లాడుడి అనే మాట ఉంటుంది. యెషయా గారు వాళ్ళతో ఎలా మాట్లాడాలట? మృదువుగా మాట్లాడాలి. ఇంకా లోతుకి వెళ్ళినట్లయితే వాళ్ళ హృదయంతో మాట్లాడండి అనే భావాన్ని ఇచ్చే అర్థం అక్కడ వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలట? దేంతో మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడతాను, వాళ్ళ హృదయంతో మాట్లాడతాను. చాలా టెండర్గా ఆయన చేస్తూ ఉన్నాడు. సరే, వీళ్ళు పాపం చేశారు అంటే ఎస్ చేశారా లేదా? ఎస్ చేశారు, అందులో డౌటే లేదు. చాలాసార్లు పాపం చేశారు కాబట్టి ఆ పాప బానిసల్లో ఉన్నారు, పాప శిక్షణలు అనుభవిస్తూ ఉన్నారు. పాపంలో ఉన్న గొప్పతనం లేదంటే అందులో ఉన్నది ఏంటంటే దానికి మళ్ళీ పెద్దగా దేవదూత వచ్చి లేదంటే పైనుంచి కిందకు వచ్చి దాన్ని శిక్షించే అంత అవసరంలే. పాపంలో ఉన్నది ఏంటి అంటే పాపంలో ఉన్నది చివరికి శిక్షే మిగులుతుంది. అపరాధ భావంతోనే మనిషి చేస్తాడు. పాపం చేసేటప్పుడు చాలా థ్రిల్గా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది, కానీ చివరికి మిగిలేదేంటి చెప్పండి? అసంతృప్తి, అసమాధానం, నీరసం, లేదంటే తప్పు చేశానన్న భావంలోనే చావాలి తప్ప ఏ పాపం చేసినో నన్ను అడగండి, పాపం చేసేవాడిని నన్ను అడగండి, అరే పాపం చేస్తున్నావు కదరా, చివరిలో నీకు మిగులుతుంది, చాలా సంతోషంతో పడుకుంటున్నావు రోజు రాత్రులు అంటే ఏమంటాడు? లేదు. పోయి తాగుబోతుని అడగండి వెళ్ళి, అరే నువ్వు చాలా సమాధానాని కోసమే కదరా నువ్వు తాగుతున్నావు, చివరికి సమాధానంతో పడుకుంటున్నావు. లేదు, తాగినంతసేపు హాయిగా ఉంటుంది, తాగిన తర్వాత ఎందుకు తాగండి రా బాబు అని నిరుత్సాహంతోనే ఉంటున్నాడు. వ్యభిచారం చేసేవాడిని అడగండి, దొంగతనాలు చేసేవాళ్ళని అడగండి, పాపపు చూపులను చూసేవాళ్ళని అడగండి, పాపపు వీడియోలు చూసేవాళ్ళని అడగండి, ఎవరిని అడగండి. పాపము లోపలే దానికి సంబంధించిన శిక్ష ఉంది. వాళ్ళు అట్లా అనుభవిస్తూ ఉన్నారు. పాపం చేసి ఎవ్వరూ కూడా సఫర్ అవ్వకుండా ప్రశాంతంగా, శ్రమ లేకుండా ప్రశాంతంగా బ్రతికేవాడు ఈ లోకంలో ఎవడో లేడు. ఏదో రోజు నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, ఇంక అందులో తిరిగిలేదు. నన్నే కాదు, ఏ అన్య మతస్థులనే ఎవరినన్నా అడగండి, అరే తప్పు చేసినాడు ప్రశాంతంగా ఉంటాడురా, ఉండదు. పాపంలోనే దాని యొక్క శిక్ష ఉంది, ఆ పాపమే దాని యొక్క సఫరింగ్ తీసుకొస్తూ ఉంది. కానీ దేవుడు మాత్రం చెప్తా ఉన్నాడు, యెరూషలేముతో మృదువుగా మాట్లాడుతున్నాను నేను. ఏంటంటే ఏం చెప్తున్నాడు ఆయన? 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను చూడండి, ఆమె దోష రుణము తీర్చబడెను. వావ్, ఎంత అద్భుతమైన మాట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ హర్ ఇనిక్విటీస్ పార్డన్, క్షమించబడ్డాయి. మీ పాపానికి సంబంధించిన శిక్ష విధించేశాను, మీ పాపానికి ఏమొస్తుంది? అక్కడ క్షమాపణ దొరుకుతుంది. అక్కడ క్షమించే స్వరాన్ని వాళ్ళు వింటా ఉన్నారు. క్షమించే స్వరం. ఎంత పాపినైనా, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగలడు. ఈ లోకంలో క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఒకే ఒక పాపం ఉంది. ఏంటి చెప్పండి? ఏం పాపం చెప్పండి? ఒప్పుకోలేనట్టి పాపాన్ని ఆయన క్షమించలేడు. ఏ పాపమైనా పశ్చాత్తాపకుండా ఒప్పుకోకుండా ఉన్నట్లయితే దానికి క్షమాపణ నీ జీవితంలో కాదు, ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఆయన ఇవ్వలేడు. ప్రతి ఒప్పుకున్న పాపాన్ని ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. నేను వాళ్ళని క్షమిస్తాను, వాళ్ళకి ఆదరణ ఇస్తాను. అందుకే చూడండి, మైకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7:18 ఎవరైనా చదవండి. 7:18. మనకు సమయం లేదు, తొందరగా చదువు. చూడండి, వాళ్ళ యొక్క అతిక్రమములను దోషములను క్షమించి, మళ్ళీ చదువుమా. దేవుడు ఉన్నాడా? అతిక్రమములను క్షమించే దేవుడు, ఆయనతో నీకు సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నాడా అనే మాట అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఏ పాపంనైనా ఆయన క్షమించే దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. రెండవ స్వరాన్ని అక్కడ మనం 3వ వచనంలో చూడండి. ఆలకించుడి, ఆలకించుడి అనే మాట అక్కడ రాయబడి ఉంది 3వ వచనంలో. ఏ మాట అది? అక్కడ మొదటిది ఆయన క్షమించే స్వరాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండోది సిద్ధపాటు చేసే స్వరాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడి. ఎందుకంటే మా యొక్క ప్రజలు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గాన్ని సిద్ధాన్ని చేయండి. తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారు వాళ్ళు. తప్పుడు మార్గంలో, వంకర మార్గంలో వెళ్ళిపోయారు. దేవునికి దూరంగా అయిపోయారు, నాకు దూరంగా అయిపోయారు. కాబట్టి మరలా తిరిగి వాళ్ళు వస్తూ ఉన్నారు. మార్గాన్ని సరళం చేయండి. ఏ పాపి అయినా వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరలా మార్గాన్ని సరళం చేసి మరలా నూతనమైన విధానంలో ఆయన తీసుకెళ్లే దేవుడు. ఆయన ఇంతకొస్తా ఉంటున్నాడు, సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా దేవుడు ఆ మాటలు చదువుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. చాలాసార్లు తప్పుడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయి, తప్పుడు బంధాల్లోనికి వెళ్ళిపోయి, తప్పుడు రిలేషన్షిప్లోనికి వెళ్ళిపోయి, ఎంతో దూరం వెళ్ళిపోయిన ఏ వ్యక్తినైనా దేవుని దగ్గరికి తిరిగినప్పుడు మరలా మార్గం సరళం చేసి మరలా కోల్పోయిన మార్గాన్ని ఆయన ఇచ్చే దేవుడు. చూడండి 4వ వచనం. ప్రతి లోయను ఏం చేయాలట? ఎత్తు చేయండి, ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అనచండి. మా వాళ్ళు సునాయాసంగా వచ్చేయాలి. వంకరవి ఉన్నవి చక్కగాను, కరుకు అనేవి సమాముగాను ఉండవలెను. చూడండి ఎంత గొప్పగా, ఎంత సంతోషంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాళ్ళని క్షమించాను, నేను మరలా వాళ్ళని క్షమించి మరలా వెనక్కి రావడానికి మార్గం నేను సిద్ధపాటు చేస్తూ ఉన్నాను. ఎందుకు భయపడతా ఉన్నారు? దేవుడు క్షమించే దేవుడు. మరలా క్షమించిన దేవుడే వెనక్కి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపడుచున్న దేవుడు. ఆయన మరలా తిరిగి కోల్పోయింది మరలా తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడైన గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం ప్రియులారా. పాపం వల్ల పోయిన నష్టాన్ని పూడ్చే దేవుడు ఆయన. తిరిగి ఆయన దగ్గరికి వస్తే అది చెప్తా ఉన్నాడు 6-7 వచనంలో. ఇంకొక స్వరాన్ని మనం అక్కడ వింటా ఉన్నాం. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేం ప్రకటించను అని మరొకడు అడుగుచున్నాడు. ఏమంటున్నాడంటే చెప్పండి. సర్వ శరీరులు ఎలా ఉన్నారట? గడ్డి అయి ఉన్నారు, వారి అంతమంతయు చదవండి అడవి పువ్వుల వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, కానీ ఒకటి మాత్రం స్థిరంగా నిలుస్తుంది. ఏంటి చెప్పండి అది? 9వ వచనంలో. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. 8వ వచనంలోనే ఉంది. గడ్డి ఎండును, ఎండిపోను, దాని పువ్వులు వాడిపోను, కానీ ఏది మాత్రం నిలుస్తుందట చివరి వరకు? చెప్పండి, ఏది నిలుస్తుందట? దేవుని వాక్యము మాత్రం చివరి వరకు కూడా నిలిచిపోతుంది. నీ చుట్టూ ఉన్న ప్రజలు, ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో, ఎవరినైతే నీ బలం అనుకున్నావో, ఎవరైతే నీ వెనకాల వస్తారనుకున్నావో, వాళ్ళందరూ కూడా మాడిపోయారు, మసి అయిపోయారు, నీకు దూరం అయిపోయారు. ఒకటి నన్ను ధైర్యంగా నడిపించేది ఏంటి తెలుసా? ఒకటి చివరి వరకు కూడా నీతో ఉండి నడిపించేది ఏంటి తెలుసా? దేవుని యొక్క మాట. దేవుడు ఒక్కసారి మాట అంటే ఆయన మాట అవునంటే అవును, కాదంతే కాదు. ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ ఆయన నమ్ముకున్న వాళ్ళకే, ఆయన నీకు నాకే ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే అన్నీ నమ్ముకున్న వాళ్ళందరూ పోయారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోయారు, కానీ ఒక్క స్వరం మాత్రం నీకు వినిపిస్తుంది. ఏంటంటే ఏది పోయినా కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం చివరి వరకు నీకు నిలుస్తుంది. చూడండి, ఇంకొక స్వరం అక్కడ మనం చూస్తూ ఉన్నాం 9వ వచనంలో. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము. ఒక మాట అక్కడ ఉంది, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణాలకు ప్రకటన చేయుడి. ఫియర్ నాట్, భయపడకండి. ఈ రోజుల్లో భయం అనేది చాలా అందరికీ కామన్గా ఎరిగిపోయింది. అలాగా జస్ట్ అలా బయటికి వెళ్ళి నుంచొని అలా వెళ్తున్నావు అని అడగండి, బాబు నువ్వు భయపడుతున్నావా దేనికైనా అంటే 4-5 చెప్తాడు దేనికైనా. ఎవరిని అడగండి, లోపల ఉన్నది ఏంటంటే భయం, ఏదో భయం. అయితే గతించిపోయిన దాని మీద భయం, ఇప్పుడున్న దానికోసం భయం, లేదంటే భవిష్యత్తులో ఉన్న దానికోసం
భయం, ఏదో జరగట్లేదని భయం, ఆరోగ్య విషయమై భయం, ఎప్పుడు చచ్చిపోతానా అని భయం, ఏమైపోతానా అని భయం, ఏ రోగం వస్తుందా అని భయం, రకరకాల రోగాలు, రకరకాల బాధలు. అడగండి, ఎక్కడ నొప్పి వస్తుంది అంటాడు, అక్కడ నొప్పి వస్తుంది అంటాడు. 10 రోజులు వెళ్ళినా ఏంటంటే క్యాన్సర్ అంటూ ఉంటాడు. భయం, మరణ భయం, రోగ భయం, అన్ని రకాల భయాలు మనుషులు చుట్టేశాయి కదా. డాక్టర్లు కూడా నిన్ను ట్రీట్ చేసేవాడిని. ఆయన అడగండి యాక్చువల్గా, బాబు నీకేమన్నా భయం ఉందా అంటే, నాకు కూడా చాలా భయాలు ఉన్నాయా, ఎప్పుడు ఏ రోగం వస్తుంది నాకు కూడా తెలియదు. అందరూ రకరకాల భయాలతో ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం, భయపడొద్దు, నీకు గుడ్ న్యూస్ ఉంది. ఎందుకు? 10వ వచనం చూడండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. చూడండి ఏముందట అక్కడ, ఇదిగే తన బాహువు తన పక్షమున ఏలుచుండగా, హిజ్ మైటీ హ్యాండ్, యెహోవా తానే శక్తి సంపన్నుడై ఆయన వచ్చును. బాహువు అంటే ఆయన యొక్క బలిష్టమైన చెయ్యి నీకుండగా నీకు భయమేలా అంటా ఉన్నాడు ఆయన. ఈ చెయ్యి లేదంటే ఈ చెయ్యి ఎంత బలమైనదంటే, అక్కడ మన రూట్ వర్డ్లోకి వెళ్తే సోల్జర్ లేదంటే సైనికుడికున్న చేతి బలం ఎంత బలమో అటువంటి దానితో అక్కడ పోల్చారట. అక్కడ అంత శక్తివంతమైన హస్తము నీకు తోడుగా ఉంది. నీకు భయపడొద్దు. దేనికి భయపడతా ఉన్నాం? తర్వాత మనం ఇంకా చూసినట్లయితే 11వ వచనంకి వెళ్ళేసరికి గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకున్నాను. అదే బలిష్టమైన చెయ్యి చాలా ప్రేమతో వీక్గా ఉన్న మనల్ని కూడా ఏం చేస్తుందట, అదే బాహువుతో ఏం చేస్తాడు, గొర్రె పిల్లలను ఏం చేస్తాడట, ఆయన రొమ్మున ఆనించుకుంటాడు. యెషయా గ్రంథం 40:11 వచనం. ఆనించుకొని మోస్తాడట, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడట. భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. నీ నా పాపముల కంటే గొప్పవాడు ఆయన. నువ్వు నా చేసిన పాపముల కంటే గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడంటే ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క కృప, ఆయన క్షమించే తత్వం అంత గొప్పది. 2వ విషయంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఒక చిన్న వచనం చదివి మనం 2వ విషయంలోనికి వెళ్ళిపోదాం. మీకా గ్రంథం ఇందాక చదివిన దాంట్లోనే 7:19 చదువుమా నన్ను ఒకసారి. 7:19 చదవండి. మీకా ఇందాక చదివిన పుస్తకంలోనే 7:19. ఇందాక 18 చదివినట్టున్నారు, 19 చదవండి. 7:19 తొందరగా. ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, మన దోషములు అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతువు. ఇంకా చాలా వచనాలు మనం చదివినట్టయితే, తూర్పు నుండి పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరంగా మన అతిక్రమలు ఆయన వేసేసాడట. ప్రభు దగ్గరికి క్షమాపణకు వచ్చినప్పుడు ప్రేమ అంత గొప్పగా క్షమించేవాడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీవు నేను చేసిన దోషముల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన యొక్క కృప అంత గొప్పగా మనకు అంటా ఉంది. తర్వాత 12-26 వచనాల్లో ఉన్న కొన్ని విషయాలను చూసి మనం తొందరగా ముగించుకుందాం. తర్వాత 2వ విషయం, మొట్టమొదటిది ఏం చూసాం, దేవుడు మన పాపముల కంటే గొప్పవాడు. 2వది మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు. చూడండి 12వ వచనం, అక్కడ 3 విషయాలు చూడమంటా ఉన్నాడు. ఏంటంటే, సరే మీరు చుట్టూ బాబిలోని యొక్క పరిస్థితులను చూసి మీరు భయపడిపోతూ ఉన్నారు కదా. 12వ వచనం చూడండి. 12వ వచనంలో, తన పుడిసిటలో జలములు కొలిచిన వాడు ఎవడు? ఏంటట అది? దేన్ని కొలిచాడట ఆయన? జలములు. సముద్రంలో ఉన్న నీటిని ఎవరు కొలవగలరు చెప్పండి? జానాతో ఆకాశముల కొల చూచిన వాడు ఎవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? అసలు భూమి ఎంత ఉందో అన్నది కొలిచిన వాడెవడు? ఎవరన్నా కొలవగలడా? ఎవరో కొలవలేదు. ఏమండి, చుట్టూ ఉన్న దేశాన్ని చూసి నువ్వు అల్లిపోతూ ఉంటే, రే బాబు ఈ సముద్రంలో ఉన్న నీళ్ళంతా చేసింది ఎవరు? నేనే. అందులో నీరెంతుందో కూడా నాకు తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న భూమి ఎంత ఉందో కూడా నాకు తెలుసు.
చూడండి, భూమిలో మన్ను కొలపాత్రలో పొలిచినవాడు, తర్వాత త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, దాని బరువు ఎంతో కూడా నాకు తెలుసు. తురికతో కొండలను తూచిన వాడెవడు. నువ్వు చుట్టూ ఉన్న బాబులోను చూసి చుట్టూ ఉన్న పరిస్థితులను భయపడిపోతూ ఉన్నావు కదా, ఇది చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు కొలవలేవు, కానీ ఎంత ఉందో నాకు తెలుసు. వాళ్ళ బలం ఎంతో నాకు తెలుసు, ఎందుకంటే అందరికంటే బలవంతుడైన దేవుడు ఆయన. తర్వాత 13-14 వచనంలో కొంచెం దగ్గరికి వస్తూ ఉన్నాడు. నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులు వాటిని ఆయన ఎట్లా అంటే, ఫస్ట్ ఒకసారి భూమి వైపు చూడు. చుట్టూ ఉన్న సముద్రం లేదంటే ఆ ల్యాండ్, భూమి అంతా కూడా నేను గొలిచేసా, కొండలు అన్నీ. తర్వాత నీ లోపలికి ఆయన కొంచెం దగ్గరికి వచ్చి ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు దేవుని కంటే చాలా తెలివైనవాడిని అనుకుంటాం కదా చాలాసార్లు. 13 వచనం చూడండి, యెహోవా ఆత్మకు నేర్పినవాడు. చదువుతున్నారండి, చూస్తున్నారా? చూడండి 13 వచనం, యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచనలు అడిగాను. చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. ఎవరన్నా దేవునికి బోధించగలరా? ఎవరన్నా దేవునికి ఆలోచన చెప్పగలరా? ఎవరన్నా దేవుని దగ్గరికి ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు వెళ్ళి ఎవరి దగ్గరికన్నా ఆలోచనలు తెచ్చుకునే అవసరం ఉంటుందా? అరే బాయ్, అవసరం లేదు. చాలాసార్లు మన ఆలోచనలే చాలా గొప్ప అనుకుంటూ ఉంటాం. చూడండి 14 వచనంలో కూడా చదివినట్లే, ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు, ఏమండి ఆయనకు జ్ఞానం ఇచ్చిన వాడెవడండి, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు. కొన్ని వీటిని ఏమంటారంటే రిటారికల్ క్వశ్చన్స్ అంటారు. ఎవడు అంటే ఎవడో లేడు అని అర్థం. అక్కడ ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది. ఆయనకు బుద్ధి మార్గాలు బోధించిన వాడెవడు, ఎవడూనూ లేడు. ఆయన అంత గొప్ప దేవుడు. అక్కడ ఆయన చాలాసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటాం. ఆయన అంటా ఉన్నాడు, బాబు ఈ ప్రపంచాన్ని చేసింది నేనే. చాలాసార్లు మనం ఏదో దేవుడే మనల్ని కన్సల్ట్ చేయాలి, దేవుడికి మనకు ఆలోచనలు చెప్పాలి, మనమే దేవుడికి చెప్పాలి అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికంటే జ్ఞానవంతుడు ఆయన ఉన్నాడు. ఆయన అదే చెప్తా ఉన్నాడు. తర్వాత ఎవరినైనా ఆయన ఆలోచనలు నేర్చుకున్నాడా? లేదు. తర్వాత 17 నుంచి 17కి వెళ్తూ తర్వాత నేషన్స్, మొత్తం దేశాలు చూడు ఒకసారి. అవి దేశాలను చూస్తూ ఉంటే ఆయన దృష్టికి సమస్త జనములు ఎలా ఉన్నాయట? చదవండి 17 వచనం. సమస్త జనములు ఎలా ఉన్నాయట? లేనట్టుగానే ఉన్నాయి. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడ్డాయి. కావున మీరు ఎవనితో దేవుని పోలుస్తారు బాబు? ఎవనితో మీరు దేవుని పోలుస్తారు? ఏ రూపమును ఆయనకి సాటి చేస్తారు? కాబట్టి అన్ని దేశాల కంటే గొప్పవాడు. చాలాసార్లు అనుకుంటున్నాం, అరే ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ రాజ్యం వేళతో ఉన్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏదో చేసేస్తారు. అరే వాళ్ళందరూ ఆయనకి ఎలా కనిపిస్తున్నారట? ఆయన దృష్టికి సమస్త జనములు ఎలా ఉన్నారట? నథింగ్. ఇంగ్లీష్లోనే ఉంటుంది, నథింగ్ అనే మాట రాయబడి ఉంటుంది. లేనట్టుగానే ఉన్నాయి. వాళ్ళు ఎవరండి నాకు? హూ ఆర్ దే ఫర్ మీ? దే ఆర్ నథింగ్ ఫర్ మీ. తెలుగులో ఆ భావం అంత సరిగా లేదు, కానీ ఇంగ్లీష్లో ఆల్ ద నేషన్స్ ఆర్ నథింగ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు అన్నీ కూడా లేనట్టుగానే ఉన్నాయి. అంత ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి దేన్ని చూసి నువ్వు భయపడతావు? అప్పుడు భూమి వైపు చూశారు, దేశాల వైపు చూశారు. ఒకసారి పైకి చూడండి, ఆకాశం వైపు చూడండి. 26వ వచనం ముగించుకుందాం. చదవండి, ఎవరైనా చదవండి. మా ఇటు నుంచి ఇక్కడ కొంతమంది చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, ఎవరు చదవట్లేదు. 26వ వచనం చదవండి మా. 26వ వచనం. నానా జెంట్స్ కాదు, లేడీస్ ఛాన్స్ ఇద్దాం. ఎవరైనా చదవండి 26వ వచనం. 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి ఇంకేం చేశాడట ఆయన? వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచినవాడు ఆయనే. ఇంకా సైంటిస్టులు ఎదుగుతూ ఉన్నారు, ఇంకా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఏం చేశాడట ఆయన? అన్నిటినీ సృష్టించి ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడట? పేర్లు కూడా పెట్టాడట. మా క్లాస్లో 60 మంది ఉంటారు, ఒకళ్ళ పేరు నాకు ఇప్పుడు కూడా గుర్తుండదు. 3 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నా. సార్ ఏంటి సార్ అది 3 years అవుతుంది, ఇప్పుడు కూడా నా పేరు చెప్పలేకపోతున్నా అంటారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తారులేండి, వాళ్ళు కాలేజ్కి వచ్చేవాడు, వాళ్ళ పేర్లు ఎడ గుర్తుంటాయి. కానీ ఆయన నక్షత్రాలు చేసి అన్నిట్లు కూడా ఏం చేసాడట? ఆయన పేర్లు పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. చాలాసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి భయపడిపోతూ అంటా ఉన్నాడు, హలో అన్నిటికంటే నేను గొప్పవాడు.
పైకి చూసి ఏదో అయిపోతుంది అనుకుంటా ఉంటాం. అక్కడ పైన ఉన్న నక్షత్రాలు అవన్నీ చేసింది ఎవరు? నేనే. వాటికి పేర్లు పెట్టింది ఎవరు? నేనే. ఒకసారి ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 147 కీర్తన 3-4 వచనాలు తొందరగా తీసి చదవండి. 147:3-4 వచనాలు. అందరూ నా వెనకాల చెప్పండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. చూడండి అండి, ఆ రెండట్లకి లింక్ ఏంటండి? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. 4వ వచనంలో నక్షత్రాల సంఖ్యలను ఆయన నియమించాడు, వాటన్నిటికీ ఆయన పేరు పెడతా ఉన్నాడు. ఆ రెండట్లకి లింక్ ఏంటి తెలుసా? ఈ రెండు కలిపి ఆ కీర్తనకారుడు ఎందుకు రాశాడంటే, దేవుడు ప్రతి నలిగిపోయిన హృదయాన్ని ఎరిగిన దేవుడు. నీ లోపల ఎన్ని గాయాలు, ఎన్ని మచ్చలు ఉన్నాయో, ఎవరికి తెలియని ఎన్ని గాయాలు ఉన్నాయో, ప్రతి గాయము పేరు పేరున కూడా ఆయనకి తెలిసట. ఆయనకి నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో వాటి పేర్లు నాకు ఎలా తెలుసో, నీ జీవితంలో జరిగిన ప్రతి గాయము కూడా ఆయనకు తెలుసు. పేరు పేరున ప్రతి గాయము కూడా తెలిసిన దేవుడు ఆయన. చాలాసార్లు అనుకుంటా, ప్రభువా నా లోపల ఉన్న గాయాలు నీకేం తెలుసు? నా లోపల నేను 4 గదిలో ఏడుస్తున్న ఏడుపు నీకు తెలుసా అని అంటా ఉన్నాడు. నక్షత్రాలు ఎన్నున్నాయో నాకు తెలుసు, వాటి పేర్లు పెట్టింది నేనే. కీర్తనకారుడు అంతా ఉన్నాడు, నీ లోపలున్న గాయాలు ఎన్నో నాకు తెలుసు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, తర్వాత నలిగిన వారిని ఆయన విడిపించే దేవుడు. 2 వచనాలు పెడితే ప్రియులారా, మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, లోపలున్న ప్రతి గాయము కూడా ఆయనకు తెలిసిన దేవుడు. నీ చుట్టూ కొండలు కనిపిస్తూ ఉన్నాయా? అవి ఎంత బరువో నాకు తెలుసు. నీ చుట్టూ ఎడారులు కనిపిస్తూ ఉన్నాయా? అందులో ఎంత ఎడారు ఉందో నాకు తెలుసు. చుట్టూ నీళ్లు కనిపిస్తూ ఉన్నాయా? అది నాకు బకెట్తో డ్రాప్తో సమానం కూడా అంటాడు ఆయన. దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితుల కంటే గొప్పవాడు. మొట్టమొదటిది ఏం చూసాం మనం? దేవుడు మన యొక్క పాపముల కంటే గొప్పవాడు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు. 3వ విషయం, చివరి వచనంలోనికి వెళ్ళిపోతున్నాను. 27-31 వచనంలో ఉన్న హీఈస్ గ్రేటర్ దాన్ యువర్ ఫీలింగ్స్. నీ యొక్క భావాలు, నీ యొక్క భావోద్రేకాలు, నీ యొక్క ఆలోచనల కంటే గొప్పవాడు. చూడండి 27వ వచనం. యాకోబు, చదవండి ఎవరండి, 27 అని కానీ చదవాలి. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నువ్వు ఎలాగనుచున్నావు? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. మళ్ళీ చదువుతున్నాను. యాకోబు అంటే నీ పేరు పెట్టుకోండి. నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయము నా దేవునికి దృష్టికి కనబడట్లేదని నువ్వు ఎలాగంటావు? ఇశ్రాయేలు, నువ్వు ఎలాగ చెప్తావు? నీకు తెలియలేదా? చూడండి 28 వచ్చిన నా మాటలు కాదు, ఇందులో ఉన్న మాటలే. నీకు తెలియలేదా? నీకు వినబడలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చెప్పండి, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. అంత గొప్ప మాటలు రాస్తూ ఉన్నాడు ఆయన. చాలాసార్లు అనుకుంటావు, ప్రభువా దేవుడు నాకు తెలియదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేనేమో ఏదో రిజెక్ట్ చేయబడిన వాళ్ళలాగా ఉండిపోయాను, నేనేదో ఒంటరిని అయిపోయాను, చాలా వీక్ అయిపోయాను. 28-29 అంటా ఉన్నాడు, నీకు తెలియదా? నీకు వినబడలేదా? ఇంతవరకు నీకు మాట్లాడిన మాటలు నీకు అర్థం కావట్లేదా? నువ్వు చేసిన పాపాలను బట్టి కుములు ఏడుస్తూ ఉన్నావు. ప్రభు దగ్గరికి వస్తే దేవుడు క్షమించే దేవుడు అని నీకు అర్థం కాలేదా? చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎంతో బాధపడుతూ ఉన్నావు. ఆ పరిస్థితుల కంటే గొప్ప దేవుడు అని నీకు అర్థం కాలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా దేవుడు ఎట్లాంటి దేవుడు? ఆయన నిత్యుదగు తండ్రి, మధ్యలో పోయే దేవుడు కాదు ఆయన, యుగాలు ఉండే దేవుడు ఆయన. ఆయన సొమ్మసిల్లలు, అలయడు, ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము అంటా ఉన్నాడు ఆయన. నీ పాపముల కంటే గొప్పవాడు, నీ పరిస్థితుల కంటే గొప్పవాడు. అంతేకాదు, నీ యొక్క ఫీలింగ్స్, నీ యొక్క భావోద్రేకాల కంటే ఆయన గొప్పవాడు. ఫ్రెండ్స్, 29వ వచనం
చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు? ఇట్లా చదువుల కోసం చూస్తున్నాను నేను. మీరు బాగా లేట్ వచ్చారు. ఈసారి మీరు తొందరగా వచ్చేయాలి, 11 గంటల కంటే వచ్చి కూర్చోాలి. బైబిల్ గట్టిగా చదివేవాడు. చదవండి మళ్ళా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లెదురు, అలయెదురులు, యవ్వనస్తులు తప్పక త్రొట్టెలెదురు. కానీ యెహోవాకు నూతన బలం. చాలుమా, చాలు. ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, విమర్శలు ఇవన్నీ వస్తూ ఉంటాయట. కానీ ఎవరికి బలం వస్తుంది చెప్పండి? ఎవరికి బలం వస్తుంది? ఇప్పుడు చదువుమా 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఒకసారి వినండి జాగ్రత్తగా. ఏమండి, సొమ్మసిల్లిపోతారంటున్నావు, నీరసపడిపోతా ఉంటున్నారు, శక్తిహీనులు అయిపోతారు అంటున్నారు. కానీ ఎట్లా వస్తుందండి బలం? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు నీకు బలాన్ని ఎలా ఇవ్వగలడు? ఆయన ఎవరికి ఇస్తాడట బలం? యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎదురు చూచువాడు నూతన బలము పొందురు. నూతన బలము పొందురు అనే మాట ఇక్కడ డైరెక్ట్గా ఉంది. కానీ ఇంగ్లీష్లో ఒకవేళ మీకు దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దే విల్ ఎక్స్చేంజ్ దేర్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. ఎక్స్చేంజ్ అంటే దేవుడు నీ యొక్క నీరసాన్ని, నీ యొక్క బలహీనతలు ఆయన తీసుకొని ఆయన యొక్క బలాన్ని నీకు తిరిగిస్తాడట. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఎంత గొప్ప దేవుడు! ఎవరైతే ఆయన పైన ఆనుకొని, ఎవరైతే ఆయన స్వరాన్ని విని, దేవుని పైన ఆనుకోవడం అంటే కాముగా అలా కూర్చోవడం కాదు, అదే యోగాలు జపాలు చేసుకోవడం కాదు. దేవుని పైన ఆనుకోవడం అంటే వాక్యం చదువుతూ ప్రార్థనలో కనిపెడతా ఉన్నదప్పుడు దేవుడు నీకేమిస్తాడట? ఏమిస్తాడు? నూతన బలాన్ని ఇస్తాడు. తర్వాత వచ్చిన చూడండి, ఎలా వెళ్ళిపోతారు? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు. కష్టాలకు పైగా, కొండలకు పైగా, ఇరుకు మార్గానికి పైగా వెళ్ళిపోయే ఆ నీ రెక్కల్లో ఉన్న శక్తిని ఇస్తాడు ఆయన. అలయక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, సొమ్మసిలక నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత గొప్ప దేవుడిని నువ్వు నేను ఇక్కడ కూర్చొని మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులారా. నీ యొక్క పాపముల కంటే ఆయన గొప్పవాడు. ఏ పాపమైతే నిన్ను కృంగదీసి నిన్ను అణిచివేస్తూ ఉందో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమించే దేవుడు, క్షమించే అంత గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నా. రెండవది, పరిస్థితులు చూసి భయపడిపోతా ఉన్నా, పైన చూస్తూ ఉన్నా భయపడిపోతా ఉన్నా, భూమి వైపు చూస్తూ ఉన్నా భయపడిపోతా ఉన్నా, లోకాన్ని చూస్తూ అధికారులను చూసి భయపడిపోతా ఉన్నా, బంధువులను చూసి భయపడిపోతా ఉన్నా, అన్నిటిని చూసి భయపడిపోతా ఉన్నా. వాటి కంటే కూడా ఆయన గొప్పవాడని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది, నీ యొక్క భావాద్రేకాలు చాలాసార్లు కృంగిపోయి, చూడండి 27 వచనం, చాలాసార్లు అంటానే ఉన్నాం, నా దృష్టికి దేవుడు నా యొక్క కష్టం దేవుని దృష్టికి రాలేనట్టుందేమో, నువ్వు నా మాట వినట్లేదేమో, నువ్వు ఇలా చెప్తా ఉన్నావు యాకోబు అని చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గర ఆనుకున్నప్పుడు దేవుడు నీకు నాకు ఆయన బలాన్ని ఇచ్చి ఆయన శక్తినిచ్చి దేవుడు నీ పాపముల కంటే గొప్పవాడు, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. దేవుడిని యొక్క పరిస్థితుల కంటే గొప్పవాడు, ఆయన పైన మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు నీ భావాలు, అభిప్రాయాలు, పరిస్థితుల కంటే ఆయన గొప్పవాడు, ఆయన పైన ఆనుకొని ఉందాం. దేవుని యొక్క గొప్ప శక్తిని మనం పొందుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి మన జీవితంలో దేవుడు చేసిన గొప్పతనాన్ని మనం ఆలోచిద్దాం. ఒకసారి ఎవరు అటు ఇటు చూడకుండా ఒక్క నిమిషం మనం ఈ యొక్క వాక్యం పైన మనం ఆలోచన పెట్టి కేంద్రీకరిద్దాం. ప్రభువా, నా పాపముల కంటే గొప్పవాడుగా ఉండి ఆ గిల్ట్లో, ఆ యొక్క అపరాధ భావములో నేను కొట్టుకొని పోకుండా నీ యొక్క స్వరాన్ని నాకు పంపించి నీ యొక్క క్షమాపణనిచ్చావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా! నువ్వు నన్ను క్షమించడానికి కోసం నీ ప్రాణాన్నే నా కోసం త్యాగంగా పెట్టావు. నీ యొక్క రక్తాన్ని అంతా చిందించావు ప్రభువా. నీ యొక్క ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. చాలాసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులే గొప్పగా కనిపించినాయి, కానీ నీ యొక్క గొప్పతనం నాకు అర్థం కాలేదు. యెషయా యూదులతో చెప్తున్న మాట, ఈరోజు
నీతో కూడా చెప్తా ఉన్నాడు. పరిస్థితులు బట్టి భయపడిపోతా ఉన్నావా? అధికారులు చేసే నిర్ణయాలు బట్టి భయపడిపోతా ఉన్నావా? చుట్టూ ఉన్న నీటిని చూసి భయపడిపోతా ఉన్నావా? ఆయన బకెట్లతో కొలిచే దేవుడు, ఆయన జానాలతో కొలతలు కొలిచే దేవుడు, అంత గొప్ప దేవుడని నీకు ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ గొప్పతనాన్ని గుర్తించి ఆయన ఆరాధించడానికి నీ యొక్క హృదయం తెరువు. ప్రభువా, నా పరిస్థితులన్నిటికంటే నువ్వు గొప్ప దేవుడవు. చాలాసార్లు రాంగ్ ఫీలింగ్స్లోనికి వెళ్ళిపోయాను, నేను తప్పుడుగా ఆలోచించాను నీ గురించి. నువ్వు నాకేం చేయట్లేదు అన్నాను. నా యొక్క ఫీలింగ్స్, నా యొక్క అభిప్రాయాలు కంటే నువ్వు గొప్ప దేవుడిగా ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు అంటే నా యొక్క నీరసాన్ని నువ్వు తీసుకొని నువ్వు నాకు బలాన్ని ఇస్తావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే నా యొక్క సొమ్మసిలి, నా యొక్క తత్వాన్ని నువ్వు తీసుకొని నాకు బలాన్ని ఇస్తావు. నీరస వైపున నా రెక్కలు నువ్వు తీసుకొని నీ బలిష్టమైన రెక్కలిచ్చి పక్షిరాజు వలె పరిస్థితులకు పైగా ఎగిరే శక్తినిచ్చే దేవుడు అని నాకు అర్థమవుతా ఉంది. ప్రభువా, నువ్వు ఇచ్చే ఎంత గొప్ప దేవుడు. శక్తిని నీ దగ్గర ఉంచుకొని నాటకాలాడే దేవుడు కాదు, నువ్వు శక్తినిచ్చే దేవుడుగా ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని ఆరాధిద్దాం. మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి విన్న వాక్య ప్రకారం మనం ప్రభువుని ఆరాధిస్తాం. మరి ఏదైతే మీ గమనానికి తీసుకొని రాబడిన దేవుని వాక్య భాగములు ఉన్నవో ఆ భాగములను ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.